నాగుల పంచమి పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పుట్టలో పాలు పోసి నాగదేవత ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం అనాదిగా వస్తున్న ఆచారం. నాగుల పంచమి పురస్కరించుకుని రంగదంపల్లి స్వయంభూ నాగదేవత అమ్మవారి దేవాలయంలో పుట్ట వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అనంతరం భక్తులు పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బోనాల శ్రీనివాస్ మాట్లాడారు. స్వయంభూగా వెలసిన రంగదంపల్లి నాగదేవత అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోందన్నారు. తాము కోరిన నెరవేరినందుకు గాను ఒక భక్తుడు 5 కిలోల వెండితో అమ్మవారికి కిరీటం చేయించారని ఆలయ నిర్వాహకులు బంగ రాజశేఖర రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లె గ్రామంలో స్వయంగా వెలిసిన నాగదేవత ఆలయం ఇది. మొన్నటి రోజున అమ్మవారి హోమం కానీ అభిషేకము ఆ యొక్క అర్చనలు కానీ మొన్న చేయడం జరిగింది. ఈరోజు స్వయంగా వెలిసిన నాగమ్మ వార్షికోత్సవం 4వ వార్షికోత్సవం కాబట్టి భక్తులకు అందరికీ అమ్మవారి అనుగ్రహం ఆశీర్వదనం అందరికీ ఆశీస్సులు అందుతున్నాయి కాబట్టి అందాలి కాబట్టి ఈ యొక్క మనకు ఈసారి కాలం కూడా లేదు. ఆ వర్షాకాలం కూడా వర్షాలు పడాలని చెప్పేసి ఆ నాగమ్మ అనుగ్రహంతో పూజలతోటి భక్తుల అనుగ్రహంతో భక్తుల ఆశీర్వాదంతో అందరికీ అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదం అందుతుంది కాబట్టి అందరికీ ఆశీస్సులు ఉండాలి. జై నాగమ్మ తల్లి. 15 ఆగస్టు నాడు మనకి అమ్మవారి యొక్క పూజా హోమ కార్యక్రమం జరిగినది. ఈరోజు నాగుల పంచమి కావున అమ్మవారి వార్షికోత్సవం 4వ వార్షికోత్సవం జరిగింది. మరియు ఈరోజు అమ్మవారికి 5 కిలోల వెండి నగలు ఒక భక్తుడు చేయించారు. ఆ భక్తుడి ఆధ్వర్యంలో వెండి నగలు కూడా అమ్మవారికి పూజలు చేయించడం జరిగింది. అందరికీ ఇక్కడికి భక్తులకు అమ్మ వరాలు అనే సెలవులు అనుకుంటున్నారు.